శక్తితోటి పరమేశ్వరుణ్ణి ఆ చైతన్యాన్ని తీసుకొచ్చుకోగలగాలి. వస్తుంది, సందేహం ఏం లేదు. గట్టిగా పిలిస్తే దేవుడు వస్తాడు, రాకుండా ఎందుకుంటాడు? మనం ఒక్క అడుగు వేస్తే వాళ్ళు 10 అడుగులు ముందుకు వస్తారు. కానీ ఆ అడుగు వెయ్యాలి, మనం కొంతన్నా వెయ్యాలి. కనుక తపస్సు చేయండి, జపం చేయండి, ధ్యానం చేయండి. నాకు టైం లేదని తప్పించుకోకండి. ఉంటుంది, మనస్సుకు ఎప్పుడూ ఉంటుంది టైము. మీరు ఏ పని చేస్తున్నా భగవంతుడిని స్మరించవచ్చు. తిష్టన్ గచ్చన్ సదా జపన్. ప్రహ్లాదుడు పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుతూ మాట్లాడుతూ ఆడుతూ నారాయణుణ్ణి స్మరించేవాట. దానికి ఆ అడ్డంకు లేదు, ఏమీ లేదు. అలా చేయగలగాలి, తపస్సు చేయాలి, పరమేశ్వరుణ్ణి స్మరించాలి. ఆ చేసేటట్టయితే తప్పకుండా అనుగ్రహం వస్తుంది. కనుక కష్టాలు రావటానికి కర్మ సిద్ధాంతం, కష్టాలు పోవటానికి కూడా కర్మ సిద్ధాంతమే. దైవ కర్మ చెయ్యాలి, తపస్సు అది చేస్తే పోతాయి.